మనలో పాము అంటేనే చాలామందికి భయంతో గొగ్గురు పడుస్తుంది కదా. కానీ తెలుసా, అన్ని పాములు విషపూరితమైనవి కావు అనే సంగతి మీరు ఎంతమందికి తెలుసు? కానీ ఒకవేళ పాము గరిస్తే ఇది విషపూరితమైన పామా లేదు విషమున్న పామా అని ఎలా గుర్తుపట్టచ్చో మీకు తెలుసా? అవి కాటు వేసిన పాము గుర్తులను బట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అలాగా చూస్తూ ఉండండి. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. నచ్చితే ఈ రీల్ను సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనకు చాలా ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్లో. ఓకేనా? రైట్. ఈ ఎడమ చేతి వైపు కనిపిస్తున్న పచ్చ కలర్ పాము ఏదైతే ఉందో దాని విషపు కాటు గుర్తులను చూస్తే మనము దీని గురించి మొదట తెలుసుకుందాం. మొదట విషం లేని పాము కరిస్తే ఎలా ఉంటుందో ఎదురు చూద్దాం. ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు విషం లేని పాము కరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ విషం లేని పాము కరిచినప్పుడు చర్మంపై ఒక వరుస క్రమంలో చిన్న చిన్న పళ్ళ గుర్తులు అర్ధచంద్రాకారం రూపంలో కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే వీటికి విషపు కూరలు ఉండవు, కేవలము సాధారణ పళ్ళు మాత్రమే ఉంటాయి. ఇలాంటి కాటు వల్ల ప్రాణానికి ప్రమాదం ఉండదు, కానీ భయం వల్ల చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి ఇలాంటి గుర్తులు కనిపిస్తే కంగారు పడకండి, మొదట ధైర్యంగా ఉండండి. ఇకపోతే ఈ రెండో చిత్రంలో మనకు కనిపిస్తున్నట్టు అత్యంత ప్రమాదకరమైందనమాట. ఇది విషపూరితమైన కాటు. ఈ కుడివైపునున్న ఇమేజ్ను గమనించండి. విషమున్న పాము కరిచినప్పుడు చర్మంపై కేవలం 2 లోతైన గాయాలు లేదా 2 రంధ్రాలు కనిపిస్తాయి. 2 లోతైన రంధ్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఇవి ఆ పాము యొక్క విషపు దంతాల గుర్తులు. ఒకవేళ మీకు లేదా మీ చుట్టుపక్కల వాళ్లకు ఇలాంటి 2 దంతాల గుర్తులు కనిపిస్తే, స్పష్టమైన కూరల గుర్తులు కనిపిస్తే విషపూరితమైన పాము కాటు అని గ్రహించాలి. అలాంటప్పుడు అస్సలు ఆలస్యం చేయకూడదు. గుర్తించుకోండి ఫ్రెండ్స్, గుర్తు ఏదైనా సరే పాము గడిచినప్పుడు నాటు వైద్యాలు, మంత్రాలు, తాయిత్తులు ఇలాంటి వాటినన్నీ నమ్మి సమయాన్ని వృధా చేయకండి. మొదట బాధితుల్ని కదలకుండా ప్రశాంతంగా అలా కదలకుండా ఉంచండి. ఒకవేళ కదిలితే విషం త్వరగా శరీరం మొత్తంకు పాకుతుంది. కాటు వేసిన చోట శుభ్రమైన గుడ్డ తీసి నీట్గా కట్టండి. అంటే మరీ గట్టిగా కాదు, ఒక రకంగా కట్టాలి. వెంటనే యాంటీవేనం అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తీసుకెళ్ళాలి. సమయానికి తెలివిగా ఆలోచన చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ మరియు ఫిట్నెస్ లైఫ్ స్టైల్కి సంబంధించి మన సింప్లీ స్ట్రాంగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. స్టే సేఫ్, స్టే స్ట్రాంగ్. జై హింద్.